ఒక వ్యక్తి ఫోటోను ఇచ్చాను చూడండి. ఇతని పేరు ఖ్వాజా ఆసిఫ్. మీరు వినని పేరు ఏమీ కాదు ఇది. చాలాసార్లు విన్న పేరే. ఇతను పాకిస్తాన్ రక్షణ మంత్రి. బాగా అతిగా మాట్లాడుతూ ఉంటాడితడు. మొన్న మన భారతదేశాన్ని ఉద్దేశించి, భారతదేశంతో ఇప్పుడు యుద్ధం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, ఖచ్చితంగా యుద్ధం చేసి తీరుతాం అన్నాడు. భారత్తో యుద్ధం అనేది ఖ్వాజా ఆసిఫ్ ఒక్కడికి పుట్టే దురద మాత్రమే కాదు, పాకీలకు సంబంధించిన వాళ్లకు ఉన్న ఒకే ఒక్క పెద్ద దురద ఇది. భారత్తో యుద్ధం చేయాలనుకోవడం, భారత్తో యుద్ధం కోసమే పాకీల జీవితం, అంతకంటే మరొక లక్ష్యం లేదు తమకు అన్నట్టుగా వారంతా మాట్లాడుతూ ఉంటారు ఈ విధంగా. ఇదంతా మనకు తెలిసిన విషయమే కూడా. ప్రతిసారి భారత్తో యుద్ధానికి వచ్చింది పాకీలే. పోనీ ఒక్కసారైనా ఇందులో గెలిచారా అంటే భారత్తో గెలిచేంత సీన్ పాకిస్తాన్కి ఉండదు. కుక్కకు సింహానికి ఉన్నంత తేడా ఉంటుంది. ఈ విషయం పాకీలకు తెలియదా అంటే పర్ఫెక్ట్ గా తెలుసు. తెలిసినా దీనినే తమ రియల్ స్ట్రాటజీగా మేము భారత్ యుద్ధం అంటూ తెగ వాగుతూ ఉంటారు. ARY అని ఒక పాకిస్తాన్కి చెందిన న్యూస్ ఛానల్ ఉంటుంది. ఆ ఛానల్ కి మొన్న ఖ్వాజా ఆసిఫ్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. మా జాతీయ భద్రతకు, అందులోనూ నీటికి ముప్పు వాటిల్లుతుంది అని మాకు అనిపించిన క్షణమే మేము భారతదేశంపై యుద్ధానికి వెళతాం, ఖచ్చితంగా వెళతాం అంటూ ఈ ఇంటర్వ్యూలో భారత్కి ఓ రకంగా హెచ్చరికను పంపాడు. ఈ హెచ్చరికలను చూడండి, పాకిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, ఇరాన్ కావచ్చు, పాలస్తీనా కావచ్చు, ఈ దేశాల నాయకులైనా, ఈ దేశాలైనా, అక్కడి టెర్రరిస్టులైనా, వారిది అందరిది ఇదే స్టైలు. హెచ్చరికలు జారీ చేయడం. అమెరికాను ఇరాన్ హెచ్చరిస్తుంది, భారత్ని బంగ్లాదేశ్ కూడా హెచ్చరిస్తుంది, పాకిస్తాన్ హెచ్చరిస్తూ ఉంటుంది. సరే, దేశాల నాయకులు హెచ్చరించారు అంటే పోన్లే, ఆ దేశాలకి కూడా కొంత సైనిక బలం ఉంది, తమ ప్రజలకు తమ బడాయిని ప్రదర్శించుకోవాల్సిన అవసరం ఉంటుంది అనుకోవచ్చు. కానీ ఆ దేశాల్లోని టెర్రరిస్టులు కూడా ఇదే విధంగా దేశాలకే వార్నింగులు ఇచ్చి పడేస్తూ ఉంటారు. ఇరాన్ హెచ్చరించింది, కానీ అమెరికా ఏం చేసింది? ఇరాన్ని ఇరగదీసింది. ఓ 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో ఇప్పుడు ఇరాన్ కోలుకోలేదు. అలాగే ఆపరేషన్ సింధూర్లో మొన్న భారత్ పాకిస్తాన్ ని ఎగరేసి కొట్టింది. కనీస రెస్పాన్స్ కూడా పాకిస్తాన్ తిరిగి ఇవ్వలేని విధంగా కొట్టింది. ఏమిట్రా అంటే మళ్ళీ ఈ దేశాల నాయకులు, టెర్రరిస్టులు మేం యుద్ధానికి దిగుతాం అంటారు, భారత్తో ఖచ్చితంగా యుద్ధం చేస్తామంటారు. అలాగే ఈ ఖ్వాజా ఆసిఫ్ అనే ఫుడింగు భారత్తో యుద్ధం చేస్తాం అని ఇప్పుడు అన్నాడు. ఖచ్చితంగా చేస్తాడట. వీటినే అంటారు చావు తెలివితేటలు అని. ఎందుకు అంటారో ఒకటొక్కటిగా చెబితే మీకే అర్థమవుతుంది, చూడండి. అసలు సింధు వాటర్ ట్రీటీని ఎందుకు భారత్ రద్దు చేసింది? ఎందుకంటే పహల్గామ్లో హిందూ టూరిస్టులను పాకిస్తాన్ టెర్రరిస్టులు టార్గెట్ చేశారు కాబట్టి. వారి వెనక పాకిస్తాన్ సీక్రెట్ ఏజెన్సీ ISI ఉంది కాబట్టి. పహల్గామ్ దాడిలో 26 మంది చనిపోయారు. ఆటాపాటల్లో మునిగిపోయి ఉన్న అభం శుభం తెలియని టూరిస్టులు వారు. పాపం వారిపైన నిర్దాక్షిణ్యంగా, క్రూరంగా కాల్పులు జరిపారు. సో దీని వెనక పాకిస్తాన్ హస్తం ఉంది కాబట్టి పాకిస్తాన్కి ఒక గట్టి స్ట్రోక్ ఇస్తూ హిందూ వాటర్ ట్రీటీని తాత్కాలికంగా నిలిపివేశారు. ఉగ్రవాదం అంటూ చర్చలు కలిసి సాగవు అంటూ పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పూర్తిగా అణచివేసేంత వరకు ఈ ఒప్పందాన్ని పునరుద్ధరించేది లేదు అంటూ భారత్ సింధు వాటర్ ట్రీటీని రద్దు చేసింది. వారితో చర్చలు కూడా చెయ్యనంటూ నిషేధించింది. ఆ రోజే ఈ విషయాలన్నింటినీ గురించి పాకిస్తాన్కి భారత్ చాలా క్లారిటీగా చెప్పింది. పాకిస్తాన్ ఒక టెర్రరిస్ట్ కంట్రీ, తన టెర్రరిస్ట్ విధానాలను మానుకునేదాకా చర్చలు జరిపే ప్రసక్తే లేదు అంటూ. ఆ తర్వాత భారత్ సైలెన్స్ గా ఊరుకోలేదు. సింధు వాటర్ కి సంబంధించి తన వాటాని తాను పూర్తిగా వినియోగించుకోవడానికి యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టులు ప్రారంభించింది. రావి నది నీరు వృధాగా పాకిస్తాన్ కి వెళ్లి అప్పటి వరకు వాటిని పంజాబ్, జమ్మూ, కాశ్మీర్లకు అందించేందుకు పాపూర్ కంది డ్యామును నిర్మించారు. చీనాబ్, జీలం నదులపై నిర్మాణంలో ఉన్న జల విద్యుత్ ప్రాజెక్టుల పనుల వేగాన్ని భారీగా పెంచారు. జమ్మూ కాశ్మీర్, లడాక్ అంతటా కొత్త కాల్వలను తవ్వడం ద్వారా భారత్ తనకు లీగల్ గా ఉన్న 20% నీటి వాటాని పూర్తి స్థాయిలో ఉపయోగించడం ప్రారంభించింది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే భారత్ పాకిస్తాన్కి ఇవ్వాల్సిన వాటర్నేమీ అడ్డుకోవడం లేదు. తనకు దక్కాల్సిన నీటి వాటాని ఇంతకాలం భారత్ పట్టించుకోలేదు, వదిలేసింది పాకిస్తాన్కి. వదిలేసిన నీటిని పాకిస్తాన్ అప్పనంగా ఇప్పటిదాకా వాడుకుంది. ఇప్పుడు భారత్ తన వాటాను తాను ఆపుకోవడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నిస్తోంది. జస్ట్ అంతే. పాకిస్తాన్ దీని గురించే భయపడి చస్తోంది. భారత్ సింధు వాటర్ ని ఆపితే మా దేశం ఎడారి అవుతుంది అంటూ. పాకిస్తాన్ భారత్ కి ఆగర్భ శత్రువు. మరి పాకిస్తాన్ ఎడారైతే మనకేంటి? పోనీ భారత్ ఏమైనా పాకిస్తాన్ లాగా కాశ్మీర్ నాదే, జమ్మూ నాదే, POK నాదే అన్నట్టు సింధు వాటర్ మొత్తం నాదే అంటోందా?
అలా అనడం లేదు. నా వాటా పూర్తిగా ఆపుకుంటాను అంటోంది. దీనికే పాకిస్తాన్ గిల్లుకుని చేస్తోంది. ఈ ఖ్వాజా ఆసిఫ్ మియా యుద్ధం తప్పదు, చేసి తీరుతాం అంటూ బెదిరిస్తున్నాడు ఇప్పుడు. ఇక ఇలాంటి వాళ్ళని ఏమనాలి? ఈడో ధోని, ఈడిదో టీము అనాలి కదా. ఇప్పటి వరకు పాకిస్తాన్ భారత్ పైకి ఎన్నిసార్లు యుద్ధానికి రాలేదు, ఎన్నిసార్లు తన్నులు తినలేదు. ఆ గాయాలకు డ్రెస్సింగ్ చేసుకుంటూనే ఉంది. ఇంకా పైగా యుద్ధానికి వస్తాం తప్పదు అంటున్నాడు మళ్ళీ. ఎవరికైనా జీవితానికి ఏదైనా లక్ష్యం, ఆదర్శం ఉంటే వాటి కోసం వాళ్ళు పనిచేస్తూ ఉంటారు, ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ పాకిస్తాన్ లక్ష్యమే భారత్ని గెలుక్కోవడం. కాబట్టి వీళ్ళకి ఇలాంటి మాటలు వస్తాయి. అయితే పాకిస్తాన్ని భారత్ కూడా ఈ మధ్య గట్టిగానే గిలుతోంది. ముళ్ళుకు ముళ్ళు సమాధానం అన్నట్టుగా ఎలాంటి వాడికి అలాంటి సమాధానం ఇవ్వక సైలెన్స్ గా ఉంటే వాడు మరింత రెచ్చిపోతాడు అన్నట్టు భారత ప్రతినిధులు కూడా పాకిస్తాన్కి చెందిన ఖ్వాజా ఆసిఫ్ మియా లాంటి వారికి సరిపోయే మాటలే చెప్తున్నారు. మొన్న 2 రోజుల క్రితం మన భారత జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ గారు 2028 జూన్ నాటికి సింధు వాటర్ ని చుక్క కూడా కిందకి అంటే పాకిస్తాన్ కి వెళ్లకుండా ఆపుతాం, అందుకోసం ఏర్పాట్లు చేస్తున్నాం అన్నారు. అంటే భారత్ కి చెందిన వాటా నుండి చుక్క నీరు అని ఆయన ఉద్దేశం. ఇక్కడ కూడా అతను మొత్తం నీరు అని అనలేదు. దీనికే ఖ్వాజా ఆసిఫ్ కి మంట పెట్టినట్టయింది. భారత్తో యుద్ధానికి దిగుతాం, ఖచ్చితంగా దిగుతాం అన్నాడు. ఈ మాటలు విన్న తర్వాత ఏంటి వీళ్ళకేమైనా బ్రెయిన్ లో చిప్ దొబ్బిందా? ఎందుకు ఇలా వాగుతారు? భారత్తో పెట్టుకుని గెలిచే సత్తా వీరికి ఉందా? అనవసరంగా దెబ్బలు తిని మరోసారి అవమానపడడం తప్ప అని మనకు అనిపిస్తుంది. అయితే పాకిస్తాన్ ఈ మధ్య కొన్ని యుద్ధ పరికరాలను కొత్తగా కొన్నది. మరి వాటిని చూసుకుని ఈ బలుపు వచ్చిందో ఏమో తెలియదు. చైనా నుండి HQ-9 లాంగ్ రేంజ్ మిసైల్ సిస్టమ్ ని కొంటోంది. ఇందుకోసం అగ్రిమెంట్ జరిగింది. ఇది S-400 కి సమానమైంది అంటారు. టర్కీ అండ్ చైనాల నుండి ఆర్మ్డ్ ఫోర్స్ లాయిటరింగ్ మున్షన్ అని చైనా నుండి హాంగోర్ క్లాస్ సబ్మెరైన్స్ ను కొంటోంది. చైనా నుండే J-10C మల్టీ రోల్ ఫైటర్ జెట్స్ ను కూడా కొంటోంది. ఇలా యుద్ధ సామాగ్రిని కొత్తగా చైనా నుండి కొనడానికి డీల్ కుదుర్చుకుంది. మరి చైనా వస్తువులు ఏ విధంగా పనిచేస్తాయో తెలియదు. ఇప్పటి వరకైతే చైనా నుండి కొన్న వస్తువుల వల్లనైతే పాకిస్తాన్ ఫ్లాప్ అయింది. మరి ఈ యుద్ధ పరికరాలను చూసుకుని తనకు బాగా బలం వచ్చింది అనిపించిందేమో ఆసిఫ్ కి యుద్ధం తప్పదు అంటూ అరిచాడు. అయితే పాకిస్తాన్ కొన్ని పరికరాలను ఈ విధంగా చైనా నుండి కొంటోంది, టర్కీ నుండి కొనుక్కుంటోంది. కానీ భారత్ బ్రహ్మోస్, పినాక లాంటి అనేక యుద్ధ పరికరాలని అమ్ముతోంది, అమ్మే స్థితిలో ఉంది. అమ్మే వారి వద్ద ఎంత పెద్ద స్టాక్ ఉండాలి? వందల సంఖ్యలో ఉంటాయి. భారత్ వద్ద ఈ విధంగా డిఫెన్స్ సిస్టమ్ పోగుపడి ఉంటుంది. ఎందుకంటే భారత్ వెపన్స్ ట్రేడ్ చేస్తోంది. పాకిస్తాన్ ఏమో చైనా నుండి, టర్కీ నుండి ఒకటి అరా కొనుక్కొని డబ్బింగ్ చెప్తోంది. ఇదంతా కామెడీగా లేదా? అయితే పాకిస్తాన్ స్ట్రాటజీ అయినా, ఖ్వాజా ఆసిఫ్ లాంటి వారి స్ట్రాటజీ అయినా మరోలా ఉంటుంది. పైకి చూస్తే భారత్కి వార్నింగ్ ఇచ్చినట్టుగా ఉంటుంది. కానీ లోపల చూస్తే తమ దేశ ప్రజలను మభ్యపెట్టడానికి, తప్పుదారి పట్టించడానికి, లేదా భారత్ పైన 4 డైలాగులు పేల్చి తమను తాము తమ ప్రజల ముందు హీరోలుగా ప్రదర్శించుకోవడానికి ఈ విధమైన స్ట్రాటజీలను ప్లే చేస్తూ ఉంటారు. పాకిస్తాన్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అనే విషయం మనకు తెలియంది కాదు, అందరికీ తెలిసిందే. బలూచిస్తాన్ వేరైపోతానని యుద్ధం చేస్తోంది. POK కూడా అలానే చేస్తోంది. ఖైబర్ పఖ్తూన్ఖ్వా, సింధు ప్రజలు కూడా అలానే చేస్తున్నారు. మీతో కలిసి ఉండము, మాకు ప్రత్యేక దేశాలు కావాలి అంటూ వీరు ప్రతిరోజు యుద్ధం చేస్తున్నారు. అక్కడ తమ ప్రభుత్వంతోనే యుద్ధం చేస్తున్నారు. వీరు బాంబులు, ఆత్మాహుతి బాంబులతో పాకిస్తాన్ మిలిటరీ అండ్ ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తున్నారు. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ తో బార్డర్ లో యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధాల వల్ల పాకిస్తాన్ ప్రజల సమస్యలను పట్టించుకునే తీరికే దొరకడం లేదు. పెరిగిన ధరలు, దొరకని నిత్యావసర వస్తువుల వల్ల వారు బెగ్గర్స్ స్థితికి చేరారు. అలాంటి తమ ప్రజల దృష్టి మళ్లించడానికి భారత్తో యుద్ధం అన్నాడు ఆసిఫ్. చాలాసార్లు పాకిస్తాన్ ఇలానే చేస్తూ ఉంటుంది. తమ దేశంలోని సమస్యల నుండి తమ ప్రజల దృష్టి మరల్చడానికి భారత్తో యుద్ధం అంటుంది. కొన్నిసార్లు నిజంగానే యుద్ధానికి తెగబడుతుంది. భారత్ ఏమైనా బంగ్లాదేశ్ లాంటి తుపాస్ దేశమా? ఆఫ్ఘనిస్తాన్ తోనే అల్లాడిపోతున్న పాకిస్తాన్ భారత్తో యుద్ధం చేస్తుందట. ఒకవేళ మళ్ళీ యుద్ధానికి గనక పాకిస్తాన్ వస్తే ఈసారి అంత ఈజీగా వదిలిపెట్టదు భారత్. పాకిస్తాన్ తో పాటు ప్రపంచం కూడా చూసి కళ్ళు తేలేసేలా కొడుతుంది. ఎందుకంటే అలా కొట్టడానికి తగిన అన్ని వనరులు భారత్ వద్ద ఉన్నాయి. ఈ ఆసిఫ్ అలీ ఇలాగే మాట్లాడుతూ ఉంటాడు. మొన్న ఏప్రిల్లో ఇజ్రాయెల్ గురించి కూడా ఇజ్రాయెల్ ని మానవ జాతికి శాపం అన్నాడు, రాక్షస రాజ్యం అన్నాడు. దీనిపైన ఇజ్రాయెల్ అండ్ అమెరికాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. అలాగే మొన్న POKలో నిరసనలు వెల్లువెత్తిన సందర్భంగా కూడా ఖురాన్లోని సూరా అల్ ముయిదాలోని 33వ వచనాన్ని చదివి అల్లా అండ్ ప్రవక్తపై యుద్ధం చేసేవారు, అవినీతిని వ్యాప్తి చేయడానికి ప్రయత్నించే వారికి విధించే శిక్ష
ఏమిటి అంటే వారిని చంపడం లేదా వారి చేతులు కాళ్లను నరికివేయడం, దేశం నుండి బహిష్కరించడం, వారికి ఈ లోకంలో అవమానం, పరలోకంలో భయంకరమైన శిక్ష లభిస్తుంది అంటూ బెదిరించాడు. ఖురాన్లోని సూరా చదువుతూ ఈ విధంగా బెదిరించాడు. తమ ప్రజలనే ఆ విధంగా బెదిరించాడు. దీనిపైన వారి మత గురువులతో సహా అంతా మండిపడ్డారు. మరి అతడు చెప్పిన అన్ని తప్పుడు పనులు, రాక్షస కృత్యాలు పాకిస్తాన్ భారత్ పట్ల చేస్తుంది కదా. మరి అతడు చెప్పిన శ్లోకం ప్రకారం అతడికి, అతడి పాకిస్తాన్కి అలాంటి శిక్షలు వేయాల్సిందే కదా. ఇలా ఉంటాయి పాకీల ప్రేలాపనలు. ఈ వీడియో గాని నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.